నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పదవి విరమణ అనంతరము ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలామందికి ఈ మధ్యన పెన్షన్ రావడం లేదు, గ్రాట్యుటీ రావట్లేదు, లివింగ్ ఎన్కాష్మెంట్ రావట్లేదు. సో వీటికి రాకపోతే ఏం చేయాలని చాలా మటుకు చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఈ మధ్యన ఈ టాపిక్ నాకు రెగ్యులర్గా చాలా మంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఇట్లా బెనిఫిట్స్ వస్తలేవు, ఇంతకుముందు రిటైర్మెంట్ అయిన నాడే వచ్చేటివి, కానీ ఇప్పుడు మాత్రం ఆ బెనిఫిట్స్ అనేటివి రాకుండా పోతున్నాయి. ఎవరికి అడగాలో తెలుస్తలేదు. అందరికీ మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, అలాగే సీఎంకు లెటర్స్ పెడుతున్నాము అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడంటే కానీ ప్రభుత్వ ఉద్యోగులు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు బెనిఫిట్స్ రాకపోతే మీరు ప్రభుత్వ అధికారుల చుట్టూ కానీ లేదా ఈ యొక్క రాజకీయ నాయకుల చుట్టూ కానీ ఎమ్మెల్యేల చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేదు. మీకు మీ యొక్క జాబ్ చేసిన తర్వాత మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ తప్పకుండా గవర్నమెంట్ ఇవ్వాల్సింది వారి యొక్క బాధ్యత. ఆ బాధ్యత గుర్తు చేయడానికి మీకు హైకోర్టులో మనం రిట్ పిటిషన్ లేదా రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటాం అనమాట. రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసుకున్నట్లయితే మీ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు మీకు మీ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి మీకు గవర్నమెంట్కు అంటే ప్రభుత్వానికి విన్నవిస్తుంటుంది. అప్పుడు మీకు తప్పకుండా ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ రావాలంటే హైకోర్టుకు ఏ విధంగా రావాలి అనేది మళ్ళీ ఒక క్వశ్చన్.